నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ భూములను ఆక్రమించిన తోకపల్లెకు చెందిన మాజీ సర్పంచ్ మేకల శంకరరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దారవీడు మండలం తోకపల్లె గ్రామ దళితులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. నిరక్షరాస్యులమైన తమకు ఇల్లు ఇప్పిస్తానని, పెన్షన్లు మంజూరు చేయిస్తానంటూ శంకరరావు తమను మోసగించారని వాపోయారు. తమ భూములకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించారని తెలిపారు. ఇందుకు కొంతమంది రెవెన్యూ అధికారులు సహకరించారని తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ నుండి తమ భూములను తప్పించి వాటిని తమకు ఇప్పించాలని వేడుకున్నారు. వీళ్ళది 3 ఎకరాల 20 సెంట్లు, వీళ్ళది 1,58 సెంట్లు. ఎకరా వచ్చేసి 70 లక్షల చిల్లర ఉంది. ఇది వీళ్ళది 3 ఎకరాల 20 సెంట్లు. రోడ్డు అమ్మడి బైపాస్ ఎకరా 60 లక్షలు ఉంది. ప్రతి ఒక్కటి కూడా విలువ చేసే భూమే. ఒక కుంటలో ఎక్కువ తోపల్లి పంచాయతీల కుంటలో ఉన్నటువంటి భూములను పూర్తిగా రికార్డు ట్యాంపరింగ్ చేసి ప్రస్తుతం ఇప్పుడున్న అధికారులు కూడా రికార్డు ట్యాంపరింగ్ చేశారు. ఏంటంటే మీ మీద కేసులు పెడతాం, మీరు కానీ ఏదైనా ఎక్కువ మాట్లాడితే, నిన్న కూడా ఎంఆర్ఓ కూడా మేము కలెక్టర్ చెబితే చేసినామని చెప్పి వాళ్ళ బాధితులు పోతే వాళ్ళ మీద కేసు పెడతామని ఆర్ఐ గారు, డిటి గారు వాళ్ళ మీద పెట్టారంట. వాళ్ళ దగ్గర ఆడియో రికార్డు కూడా ఉన్నది. ఎకరాలు వచ్చేసి కనీసం ఒక 40, అతని బినామీలు అయితే అతను రుద్దిని ట్యాంపరింగ్ చేసిన అయితేమి మొత్తం ఒక అధికారి, 2 అధికారులు సస్పెండ్ అయినారండి. నిమ్మరాజు వెంకటేశ్వర టైంలో రికార్డు ఆయన అంతా గోలుమాలు చేసినారని నిమ్మరాజు వెంకటేశ్వర్లు ఆయన అరెస్ట్ అయ్యిండు. మళ్ళీ అతను కంప్యూటర్ ఆపరేటర్ నాయక్ అని అతను కూడా అరెస్ట్ అయ్యాడు. కానీ అతని టైంలో దిలీప్ కుమార్ ఎంఆర్ టైంలో ఎన్ని రికార్డ్ ట్యాంపరింగ్ చేసి అతను ఇష్టం వచ్చినట్టు సొంత చేతి రాతో కూడా రికార్డు వలన అధికారులను సలువు చేసుకొని సొంత చేతితోటి కూడా చేశాడు. నా పేరు బిట్రా ఎంకలచ్చమ్మ. భూమి మీదే వాళ్ళే, మా బావాలదే. మా బావాల పేరు మీద ఆన్లైన్లలో కూడా ఉన్నది. ఇంక వాళ్ళు ఎట్టట చేసిండో మనం ఇంట్లోనే అనుకున్నాం, కానీ ఇట్ట చేసపోయి ఆఫీసులలో పెట్టిస్తాడన్న సంగతి నాకు తెలియలే. ఏలి ముద్రైనా ఏదైనా నాకు తెలియలే. పింఛను కాదు, ఇండ్లు కూడా ఇండ్లు కట్టి అప్పుడే కదా అబ్బాయి గెలిచినప్పుడే అట్లా చేశాడు సార్. కట్టించిండు కూడా అయ్యాను అనుకున్నాం, కానీ ఇట్లా కబ్జా చేస్తాడన్న సంగతి నాకు మా గాంగ ఏం తెచ్చి చదువుకున్నాం. పొలం గురించే వచ్చినాం. ఏం గురించి కదా పొలము మా మక్కలు మా బావాల పేరు మీద ఉంది కదా. నేను వాళ్ళు ఆన్లైన్ చేసినావంటే నేను చేయలేదురా, ఇట్లా భూముల గురించి పింఛన్ గురించి చేసినాను చెప్పడానికి వచ్చా. ఎంత పోయింది? 3 ఎకరాలన్నర. నేను ఎక్కించినానని మా బావాల పిల్లలు కొట్లాడుకొస్తున్నారు. మా బావ మా పొలం వచ్చేసి 3 ఎకరాల 58 సెంట్లు, 102/1Cలో 3 ఎకరాల 58 సెంట్లు పొలం మాది. మా పూర్వీకుల నుంచి మాకు వచ్చింది. మా తండ్రి గారి నుంచి మా అమ్మకు, మా అమ్మగారి నుంచి మేము చేసుకుంటున్నాము. ప్రజెంట్ ఇప్పుడు కూడా మొక్కజొన్న వేసి పైరు పండించుకుంటున్నాము. మొక్కజొన్న పొలం ఉంది. ఆయన అయితే ఆన్లైన్లో కేవలము ఆమె తెలియకుండా చెప్పేసి, ఆమె తెలియకుండా నేను చేస్తున్నాను, మీకు మీ పొలాలు అమ్మ, మీకు ఇండ్లు కట్టిస్తాను, రేషన్ కార్డుకు పెట్టాలి, పెన్షన్ పెట్టిస్తానని చెప్పేసి ఆ కార్యాలయాల చుట్టూ తిప్పుకొని ఆమె చేత దొంగతనంగా ఏలుముద్రలు వేయించుకొని దొంగ రిజిస్టర్లు చేయించుకొని మా పొలాన్ని ఈరోజు ఆన్లైన్ ఆయన ఎక్కించుకున్నాడు. 2019లో చేయించుకొని ఆయన పొలం మీనికి రాడు. మేము ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఆన్లైన్ కాకుంటే మొన్న 17వ తారీఖు నాడు మా పొలాన్ని ఆన్లైన్ ఎక్కించుకుంటే ఆయన పేరు మీద ఎంఆర్ఓ గారిని అడిగితే మా కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు మేము చేశాము, మాకు సంబంధం లేదు, మీరు ఇక్కడ మాట్లాడితే అరెస్ట్ చేయాలని పోలీసు వాళ్ళకి పట్టిస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు.